మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల కాలంలో 6 గ్యారంటీల పేరు మీద ఎలక్షన్ కన్నా ముందు గ్యారంటీలు, డిక్లరేషన్లు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి అమలు చేయలేక తికమకల ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని చెప్పచ్చు. దానికి తోడు లా అండ్ ఆర్డర్ కూడా ప్రభుత్వం అద్భుతం లేనట్లు అనిపిస్తూ ఉంది. పోలీస్ వ్యవస్థ ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేత నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు బీజేవైఎం కార్యకర్తలు ఏదైతే ప్రభుత్వమో 300 ఎకరాల భూమి అమ్మటానికి ప్రయత్నిస్తుంటే వారు దీక్ష చేస్తూ ఉన్నారు, అక్కడ నిరసన తెలుపుతూ ఉంటే వారికి సపోర్టివ్గా కేవలం మద్దతు ఇవ్వడానికి పోతే పోలీసులు ఒక ఎల్పీ లీడర్ని గుర్తించకుండా, ఒక ఎమ్మెల్యే గౌరవం ఇవ్వకుండా ఒక ర్యాష్గా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో చాలా ఘోరంగా అంటే తోపుడుతోటి ఆయనకు వెహికల్ కూకుండా పెట్టి 2 గంటలు హైదరాబాద్లో తిప్పడము మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ వైఫల్యము, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అనడానికి నిదర్శనం ఇది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతని గుర్తుపట్టలేని వ్యవస్థను అక్కడ మీరు పెట్టిందంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో దీనికి ఉదాహరణ ఇది.